ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. ఇక్కడ వచ్చేసరికి నేను చెప్పేటువంటి విషయాలు పబ్లిక్కి కొంత అవగాహన కల్పించడానికి మాత్రమే చేస్తూ ఉన్నాను. మనకి ఎవరి మీద ద్వేషం కానీ ఎవరి మీద కన్సర్న్ కానీ లేదు. ఇక్కడ అమాయకంగా ఏమీ అర్థం కాకుండా పాపం బలైపోతున్నటువంటి వాళ్ళ గురించి మన యొక్క ఆలోచన అంతా కూడా. మీరు ఇక్కడ ఉన్నటువంటి స్టాటిక్స్ని కనుక గమనిస్తే మనకి మైండ్ పోవటంగా మాత్రం ఖాయం. ఎందుకనంటే చాలామంది కాపీ ట్రేడింగ్ అనేటువంటి కాన్సెప్ట్తో స్టాక్ మార్కెట్లో మనం ఎడతిరిగి సంపాదించలేకపోతున్నాము. మనం నమ్మినటువంటి వాడైనా సరే ఏదో కొంచెం నాలెడ్జ్ ఉంది, రోజుకి 10,000 రూపాయలు వస్తాయి, రోజుకి 20,000 రూపాయలు వస్తాయి, పొద్దున్నే నిద్ర లేవగానే వేల రూపాయలు మీ అకౌంట్లో పడిపోతాయి అని, అలాగే ఎంప్లాయీస్ని అట్రాక్ట్ చేస్తూ, అలాగే మీరు ఖాళీ అసలు జాబ్లే అవసరం లేదు అనే కోణంలో చెప్తా ఉన్నటువంటి ఇటువంటి వ్యక్తుల యొక్క వల్లో పడి ఎవరైనా సరే చిన్న చిన్న జాబులు చేస్తుంటే వాటిని కూడా రిజైన్ చేసేసి కాపీ ట్రేడింగ్ అనేటువంటి కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతారేమో అనేటువంటి ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం అనేటువంటి జరుగుతుంది. చూడండి, ఇది వచ్చేసరికి చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకనంటే ఇతను అంటే ఇట్లాగే ఎవరో మొత్తానికి మన తెలుగు కమ్యూనిటీలో కాపీ ట్రేడింగ్ ద్వారా మేము కోట్లు సంపాదించేటట్టు చేయొచ్చు, లక్షలు సంపాదించాలి, ఇది ఒక నిధి బంగారు గని అని చెప్పి ఈ మాటలను నమ్మి బోల్తా పడినటువంటి వ్యక్తి ఏ విధంగా నష్టపోయాడు ఏంటి అనేటువంటిది మీరు ఇక్కడే చూడండి. జస్ట్ 1 మంత్లో తను దాదాపుగా 3 lakhs పైన నష్టపోయాడు. అది కూడా క్రెడిట్ కార్డ్స్ దగ్గర నుంచి క్రెడిట్ కార్డ్స్లో డబ్బులు తీసుకొని ఇట్లా చేశాడు. నెల తిరిగేసరికి మనకి తిరిగి ఒక 1,00,000 రూపాయలు పెడితే 2,00,000 రూపాయలు వస్తాయి కదా అని, అంటే ఏటువాడు చెప్పేటువంటి మాటలు కూడా అట్లానే ఉన్నాయి కదా. అందువల్ల ఇతను ఎంటర్ అవటం అనేటువంటిది జరిగింది. ఇక్కడ మీరు చూడండి, మీరు బాగా పరిశీలిస్తే ఇక్కడ వచ్చేసరికి మార్చి 8వ తేదీన మీరు బాగా గమనించండి, మార్చి 8వ తేదీన $1,000 డిపాజిట్ $1,000 మనం ఆలోచించాలి కదా. సో $1,000 డిపాజిట్ చేస్తే 938 అంటే $939 నష్టం జరిగింది. ఇక్కడ $1,000 అంటే ఎంత? దాదాపుగా ₹1,00,000, 93,94,000 ఉంటుందన్నమాట. ₹1,00,000 వేసుకోండి. మరి ఇక్కడ మిగిలిందంతా 61,000, అంటే ₹1,00,000 నువ్వు పెడితే 6,000 రూపాయలు ఉన్నాయి నీ చేతిలో. ఇప్పుడు దీన్ని ఇన్వెస్ట్మెంట్ అంటారా? దీన్ని ట్రేడింగ్ అంటారా? ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైతే ఇంత లాస్, ఆ రోజే బాగా లాస్ పోయేసరికి అప్పుడు $1,000లో ఒక $100 పోయేసరికి గురువుగారు ప్రతి గంటలకి మీరు ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేయండి అని అన్నారు. కానీ మనం ఏమీ ఆలోచించకుండా గురువుగారు ఏంటి పరిస్థితి అని అంటే ఇంకా మళ్ళీ యాడ్ చేయండి ఏం కాదు అని చెప్పేసి మాటలు వినటం ద్వారా మరొక అదే రోజు మధ్యాహ్నం ఉదయం పూట డిపాజిట్ చేసి దున్నేసేయచ్చు అని అనుకుంటే అదే రోజు ఇంకొక $1,000 యాడ్ చేస్తే అది కూడా ఏమైంది? 938.85% నష్టపోయి ఇది కూడా అదే జరిగింది. అంటే ఒక $100 లాస్ రాగానే వెంటనే యాడ్ చేశారనమాట ఇక్కడ. అంటే ఇక్కడ అదే రోజు ₹1,00,000, ఇది ఒక ₹1,00,000, ₹2,00,000, 2 lakhs ఈ కాపీ ట్రేడింగ్కి అప్లై చేసుకోవడం జరిగింది. 2 lakhs అప్లై చేస్తే ఏమైంది? ఆఖరికి ఇక్కడ ఒక 6,000, ఇక్కడ ఒక 6,000, ₹12,000 మన చేతిలో, 2,00,000కి ₹12,000 చేతిలో ఉండిపోయినాయి. తర్వాత సరే అని చెప్పేసి 8వ తేదీ ఈ నిద్ర అనేటువంటిది పట్టిద్దా? 2,00,000 ఒక్క రోజులోనే హాంఫర్ట్ అయితే పట్టదు కదా. తర్వాత రోజు మరలా ఉన్నటువంటి ఎక్కడో డబ్బులు తీసుకొని వచ్చి బంగారం కుదవబెట్టి ఒక $20,000 తెచ్చి మళ్ళీ 20,000 వేసి $213 అంటే 21,000 వేస్తే 21,000 1700కి అయింది. 2,000 కూడా కాదు, 91% నష్టం అనేటువంటి జరిగింది. సో ఆఖరికి మళ్ళా మార్చి 17వ తేదీ కూడా ఇన్వెస్ట్మెంట్ అని అంటే ఇట్లా మాటలు చెప్పేటువంటి వాడిని ఎందుకయ్యా బాబు ఇలా చేశారు అని అంటే, ఏమో సార్ ఆయన గురువు గారు చెప్పారు వచ్చేస్తుంది అని అన్నారు. మనం ఏదో సరే మనకి తెలియదు కదా,
స్టాక్ మార్కెట్‌లో పిచ్చ ఎక్స్‌పర్ట్ అని మేము అనుకున్నాము. అనుకోని ఈ విధంగా చేస్తే ఇప్పుడు ఒళ్ళంతా గుల్లైపోయింది అని చెప్పేసి వింటున్నారు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి వ్యక్తుల యొక్క కాపీ ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్ నుంచి దయచేసి బయటకొచ్చేసేయండి. ఇప్పటివరకు పోయిన నష్టం ఏదో పోయింది. జరిగిపోయింది ఏదో జరిగింది. మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాలి అనుకుంటే ఇండియన్ షేర్ మార్కెట్ ఉంది. ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ అనేటువంటిది చేసుకోండి. ఇప్పుడు ఒక మంచి కరెక్షన్ ఉండి ఇప్పుడు మళ్ళా వచ్చింది కదా! కానీ క్రిప్టో కరెన్సీ అలా ఉండదు. ఒక్క నెగెటివ్ థాట్ వచ్చిందంటే ఒక్కసారిగా మీ క్యాపిటల్ మొత్తం స్మాష్ అయిపోతదనమాట. మరొక వ్యక్తి రూ. 6,00,000 ఇన్వెస్ట్ చేస్తే 6,00,000 జీరో అయిపోయినాయి. 100కి 100% నష్టం పోయింది. ఇప్పుడు ఈ క్రిప్టో కరెన్సీ ఒక 2,000 పాయింట్లు కింద పడ్డా కూడా మారణహోమం అయిపోతదనమాట. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి మొత్తం జీరోలు అయిపోయి కూర్చుంటాయి. ఒక 1000 పాయింట్స్ అయితే చాలు. లాట్ సైజెస్ 0.01 తీసుకుంటేనే వణుకు పుడుతుంటది. అటువంటిది లాట్ సైజ్ 1 అంటే 100 లాట్లు అట్లా తీసుకొని ఇష్టం వచ్చినట్టు. అంటే వీళ్ళకొచ్చేటువంటి లాభాలు ఒకవేళ లాభాలొస్తే ఈళ్ళు ఎవరైతే కాపీ ట్రేడింగ్ చేసే మాస్టర్ బాగుపడతాడు కదా! ఆళ్ళు సగం దొబ్బేసేయొచ్చు. కమిషన్స్ వస్తాయి. నష్టపోతే మీరే కదా పోయేది. వాళ్ళకేం ఒరిగేదేం ఉండదు కదా! ఇట్లాంటి ఇదితోటి ప్రయత్నం చేసేది. మీరు ఎప్పుడైనా కాపీ ట్రేడింగ్‌లోకి ఎంటర్ అయినప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా మీరు ఫాలో అనేటువంటిది అయ్యేటప్పుడు వాళ్ళ యొక్క క్రెడిబిలిటీని ఒకసారి ఆలోచించి జాగ్రత్తగా మసలండి. లేకపోతే చాలా సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. సో, బీ కేర్‌ఫుల్. మీరు చూస్తున్నారు కదా! ఇక్కడే $1,000 అయితే ఇప్పుడు $1,000 అయితే అంటే ₹1,00,000 అయితే 6,000 చేతిలో ఉండటం ఏంటండి? ఇదెక్కడ ట్రేడింగు? ఇదెక్కడ కాపీ ట్రేడింగ్? సో, ఆలోచించుకొని ముందడుగు అనేటువంటిది వేయండి. ఎవరినైనా సరే నమ్మవద్దు కాపీ ట్రేడింగ్‌లో. కేర్‌ఫుల్‌గా ఉండండి. థ్యాంక్ యూ.